సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 16వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 38 గద్యం ముగించుకున్నాము. అంత ముందు శ్లోకాల్లో సురేశ్వరాచార్యుల వారు జ్ఞానం అజ్ఞానం నుంచే పుట్టిన, జ్ఞానం కలగగానే అజ్ఞానం నాశనం అవుతుంది అని నిరూపించారు. కానీ ఇక్కడ నను అని 38 గద్యంలో మొదలవుతుంది. మళ్ళీ ఒక వాదన రేపబడుతుంది. ఇది ఒక విద్యార్థి అడిగినట్టుగా ఊహించుకోవచ్చు. నిజానికి ఇది చాలా మంది వేదాంత శిష్యులకి వచ్చే సందేహమే. దాని సారం ముందు చూస్తే, ఆత్మజ్ఞానం పొందగానే అజ్ఞానం పోతుంది, అజ్ఞానజన్య సంసారం కూడా పోతుంది, సమ్యజ్ఞానం కలుగుతుంది అంటున్నారు. వినటానికి బాగానే ఉంది, కానీ మా అనుభవం వేరేగా చూపిస్తున్నది. దాన్ని మేము కాదనలేకుండా ఉన్నాం. అదేమిటి అంటే, క్లాస్లో ఉన్నంతసేపు రాగద్వేషాలు, కర్తృత్వ భోక్తృత్వాలు పోయినట్టే అనిపిస్తాయి. కానీ మళ్ళీ క్లాసు వదిలి ఇంటికి వెళ్ళగానే ఏ సందు చివరో దాక్కున్నట్టుగా అజ్ఞానం మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ మమ్మల్ని ఈ సంసారంలో పడవేస్తున్నది. కాబట్టి సంసారంలో పడుతున్నాం కాబట్టి అజ్ఞానం ఉన్నట్టు, అజ్ఞానం ఉంది అంటే నాశనం అవ్వలేదు, జ్ఞానాన్నే అజ్ఞానం నాశనం చేసింది అనిపిస్తోంది అని వాదన. అర్థం వచ్చే ఆ గద్య భాగాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. నను బలవదపి సమ్యజ్ఞానం సత్ అప్రమాణోత్తేన అసమ్యజ్ఞానేన బాధ్యమానముపలభామహే యతః ఉత్పన్న పరమార్థబోధస్యాపి కర్తృత్వ భోక్తృత్వ రాగద్వేషాది అనవబోధోత్త ప్రత్యయాః ఆవిర్భవంతి. నహి అబాధితే సమ్యజ్ఞానే తద్విరుద్ధానాం ప్రత్యయానాం సంభవోస్తి నైతదేవం కుతః. అంటే నను అంటే కానీ మీరు చెప్పినట్టుగా అవటం లేదు. సమ్యజ్ఞానం బలవతపి సత్. సత్ అంటే ఇక్కడ సచ్చితానందం కాదు, అయినా కూడా మీరు చెప్పినట్టుగా సమ్యజ్ఞానం, సంపూర్ణ జ్ఞానం బలవత్ చాలా బలమైనదే అయినా కూడా బాధ్యమానం ఉపలభామహే. ఉపలభామహే అంటే నా అనుభవంలోకి వస్తున్నది. ప్రత్యక్ష ప్రమాణం, సాక్షి ప్రత్యక్ష ప్రమాణం అంటే నా మనసుకి తెలుస్తున్నది. ఏమిటది? బాధ్యమానం, జ్ఞానం పారద్రోలబడింది అని తెలుస్తుంది. అంటే జ్ఞానం నాకు అవసరమైనప్పుడు నిలవటం లేదు. దేనివల్ల నిలవటం లేదు? అసమ్య జ్ఞానేన. తప్పుడు జ్ఞానం దీన్ని డామినేట్ చేస్తుంది. ఆ తప్పుడు జ్ఞానం నేను కర్త, భోక్త, నేను అన్నను, నేను ఉద్యోగిని అనే మిథ్యాజ్ఞానం లేదా అధ్యాస దూసుకు వస్తోంది. అది అప్రమాణ జ్ఞానం అని నాకు తెలుసు, అయినా అది నన్ను బాధిస్తున్నది. అందువల్ల యతః అంటే దానివల్ల ఉత్పన్న పరమార్థ బోధస్యాపి అంటే మొత్తం జ్ఞానం బాగానే అర్థమైంది. పరమార్థం అంటే ఆత్మబోధ చాలా బాగా అర్థమైంది. త్వం పదం అంటే ఏంటో తెలిసింది, తత్పదం అంటే ఏంటో తెలిసింది. ఇంకోళ్ళకి నేను బోధ చేసేంతగా బాగా అర్థమైంది. కానీ ప్రత్యయాః ఆవిర్భవంతి, అనేక ఆలోచనలు లేస్తున్నాయి. అహం బ్రహ్మాస్మి, అహం శుద్ధోస్మి వృత్తులు కావు, అవైతే సమస్య లేదు. కానీ వేరే ఆలోచనలు లేస్తున్నాయి. ఏమిటవి? కర్తృత్వం,
భోక్తృత్వం రాగద్వేష ఆది, నేను కర్తను నేను భోక్తను అనే వృత్తులు, నాకు కలిగే అనేక రాగద్వేషాలు ఆది, ఇటువంటివన్నీ ప్రత్యయ అంటే ఇటువంటి ఆలోచనలు అనవబోధ ఉత్తహ, నా అజ్ఞానం నుంచి మళ్ళీ పుట్టుకు వస్తున్నాయి. నేను జ్ఞానిని అని నాకు తెలుసు, కానీ అజ్ఞానం డామినేట్ చేసి నాకు అవి కలగజేస్తున్నాయి. నహి బాధితే సమ్యక్ జ్ఞానే తద్విరుద్ధానాం ప్రత్యయానాం సంభవోస్తి, అంటే ఈ సమ్యజ్ఞానం పారద్రోలపడకపోతే దానికి విరుద్ధమైన ఆలోచనలు వచ్చి ఉండేవి కావు. అంటే నాకు విరుద్ధమైన ఆలోచనలు వస్తున్నాయి అంటే దాని అర్థం నేను పొందిన జ్ఞానం బాధింపబడుతోంది, అంటే నెగేట్ చేయబడుతోంది. దేనివల్ల నెగేట్ చేయబడుతోంది? అజ్ఞానం వల్ల నెగేట్ చేయబడుతోంది అని ఒక విద్యార్థి లేదా శిష్యుడు అంటుంటే దానికి సురేశ్వరాచార్యుల వారు ఏమాత్రం చెల్లించకుండా నైతదేవం కుతః అంటున్నారు. నైతదేవం అంటే ఏతత్ ఏవం న భవతి, నువ్వు చెప్పినట్టుగా జరిగే అవకాశం లేదు. ఎందువల్ల అంటే ఒకసారి నాశనం చేయబడ్డ అజ్ఞానం తిరిగి రాదు. అసలు జ్ఞానం ముందు నిలవబడలేదు. మనం అంతకుముందు కూడా చూసాం, చీకటి వెలుతురు రాగానే నిలవలేదు, పారిపోతుంది. అలాంటిది చీకటి నిలుచుని వెలుతురుతో యుద్ధం చేసే అవకాశం ఎక్కడుంది? లేదు. అజ్ఞానం విషయం కూడా అంతే. సుగ్రీవుడు జీవించి ఉంటేనే వాలిని ఎదుర్కోలేడు, అలాంటిది మరణించిన సుగ్రీవుడు ఎలా ఎదుర్కొంటాడు? ఆ విధంగా అజ్ఞానం జీవించి ఉన్నా కూడా జ్ఞానాన్ని ఎదుర్కోలేదు. అలాంటిది అజ్ఞానం నాశనం అయింది. అలాంటప్పుడు అది ఎలా ఎదుర్కోగలదు? అందువల్ల కుతః ఎలా ఎదుర్కోలేదో గద్యంలో చెప్పబోతున్నారు సురేశ్వరాచార్య వారు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాం. బాధితత్వాద విద్యాయాః విద్యాం సా నైవ బాధతే తద్వాసనా నిమిత్తత్వం యాంతి విద్యా స్మృతేర్ధ్రువం. ఒకసారి అజ్ఞానం పోతే అది మళ్ళీ తిరిగి రాదు. ఎందువలనంటే అజ్ఞానం అనాది, ఆది లేనిది. అజ్ఞానం వెనక్కి తిరిగి వస్తే అది అనాది అవదు. అందువల్ల మీకు వస్తున్న ఈ అనాత్మ వృత్తులు అజ్ఞానం వల్ల కాదు. మరి అజ్ఞానం వల్ల కాకపోతే మళ్ళీ అజ్ఞాన వృత్తులు అంటే అహం కర్త, అహం భోక్త, నాకు రాగద్వేషాలున్నాయి వృత్తులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తున్నాయి అని అడిగితే అవి అజ్ఞానం వల్ల రాలేదు, అవి వాసనల వల్ల వస్తున్నాయి అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. వాటిని అవిద్యా వాసనలు అంటారు. అవిద్య అంటే అజ్ఞానం అని మర్చిపోకూడదు. అప్పుడు విద్యార్థి మళ్ళీ అడుగుతాడు, అవిద్యా వాసనలు అయితే మళ్ళీ వాటిని నాశనం చేయటానికి జ్ఞానం పొందాలి కదా. జ్ఞానం అవిద్యను నాశనం చేసింది, కానీ అవిద్యా వాసనలను నాశనం చేయలేదు. అంటే దానికి ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో ఏం కావాలి అంటే కర్మ కావాలి అని చూపించాలని వారి తాపత్రయం. ఏదో విధంగా కర్మని తీసుకురావాలి. మీరు అజ్ఞానం నాశనం అయింది అంటున్నారు, కానీ నేను ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అది నాశనం అవ్వలేదు అని తెలుసుకుంటున్నాను, కాబట్టి ఇంకేదో చెయ్యాలి. అంటే జ్ఞానం పొందగానే అజ్ఞానం నాశనం అయింది, అందువల్ల అది అజ్ఞానం వల్ల కాదు అని నిరూపించారు. సరే, అజ్ఞానం వల్ల కాదు, కానీ అవిద్యా వాసనల వల్ల అంటున్నారు, బానే ఉంది. అవిద్యా వాసనలు నాశనం చెయ్యాలంటే దాని కర్మ చెయ్యాలి కదా అని ఈ విద్యార్థి ఉద్దేశం. కానీ సురేశ్వరాచార్యుల వారు ఇంకా కర్మ జోలికి పోనవసరం లేదు, జ్ఞాన వాసనలు చాలు, అవిద్యా వాసనలు పారద్రోలటానికి జ్ఞాన వాసనలు చాలు అంటున్నారు. అంటే జ్ఞానంలో ఏం నేర్చుకున్నారో ఆ వృత్తిని, ఆ జ్ఞాన వృత్తిని తీసుకువచ్చి తద్వారా అజ్ఞాన వృత్తిని పారద్రోలాలి. అంటే అతను అహం కర్త అనే వృత్తి కలుగుతోంది అన్నాడు. అహం అకర్త అని నేర్చుకున్న వృత్తి తీసుకువచ్చి దాని ద్వారా
ఈ అహంకర్త వృత్తిని పారద్రోలాలి. అంటే అవిద్యను పారద్రోలటానికి జ్ఞానం కావాలి. అవిద్యా వాసనలను పారద్రోలటానికి జ్ఞాన వాసనలు కావాలి. రెండింటికి జ్ఞానానికి సంబంధించినవే కావాలి. జ్ఞానం, జ్ఞాన వృత్తి. ఇక్కడ జ్ఞాన స్మృతి అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. అవే కావాలి కానీ కర్మ అవసరం లేదు అని సురేశ్వరాచార్యుల వారు నిరూపిస్తున్నారు. పైగా ఈ అవిద్యా వాసనల్ని పారద్రోలటానికి జ్ఞాన వాసనలు లేదా జ్ఞాన స్మృతి కావాలని చెప్పారు కదా. అది కూడా మీరు శ్రద్ధగా వింటే ప్రయత్నపూర్వకంగా తీసుకురానవసరం లేదు. మీకు తెలియకుండానే అవిద్యా వాసన వచ్చినప్పుడల్లా జ్ఞాన వాసన అదంతటా అదే పైకి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మంచితనం పెంపొందించుకున్న వ్యక్తికి పొరపాటున ఏదైనా చెడు ఆలోచన వచ్చిందనుకోండి, అతనికి ఎవరు సలహానివ్వని అవసరం లేదు, ఎవరు నచ్చజెప్పని అవసరం లేదు. ఇది చెడు ఆలోచన బాబు, నువ్వు మంచే చెయ్యాలి అని. అతనిలో ఉన్న మంచితనమే ఆ చెడు ఆలోచనని మొగ్గగానే పారద్రోలుతుంది. అదేవిధంగా ఈ జ్ఞానాన్ని మీరు సిన్సియర్గా శ్రద్ధగా పొందితే మీలో అహంకర్త అనే భావన వస్తే చాలు, నువ్వు నేర్చుకున్నది ఏమైపోయింది, అహంకర్త కాదు అహం అకర్త అనేది గుర్తుంచుకోవాలి అని చెప్తుంది. దానికి స్వామీజీ ఒక శిష్యురాలి ఉదాహరణ కూడా చెప్తారు. ఒక శిష్యురాలి కుటుంబంలో ఏదో అనుకోని సంఘటన జరిగి అందరూ బెంబేలెత్తిపోతే ఆ శిష్యురాలు మాత్రం జ్ఞానం పొందింది కాబట్టి క్లాస్లో పొందిన జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుని ఈ బాధ నాది కాదు, నా శరీరానిది, నా మనసుది అని అన్వయించుకుని ఆ బాధ నుంచి చిటికలో బయటపడగలిగింది. అంతేకాదు ఆవిడ వచ్చి స్వామీజీతో చెప్పిందిట, నేను ఇది నేర్చుకున్నాను కాబట్టి చిటికలో దీని నుంచి బయటపడ్డాను, మా కుటుంబ సభ్యులు నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు అవస్థ పడుతున్నారు, వారి గురించి నా బాధ ఉంది స్వామీజీ అంటారు. స్వామీజీ ఇది ఒక సంసారం, ఇది కూడా సంసారమే, ఇది రెండవ సంసారం అంటారు. ఏదేమైనా ఇక్కడ విషయం అవిద్యా వాసనని విద్యా స్మృతి ద్వారా పోగొట్టవచ్చు తప్పితే కర్మ అవసరం లేదు అనేది అర్థం. దానికి మనం శ్లోకం ఒకసారి చూద్దాం. బాధితత్వాద విద్యాయా విద్యాం సా నైవ బాధతే తద్వాసనా నిమిత్తత్వం యాంతి విద్యా స్మృతే ధ్రువం. అవిద్యాయాః బాధితత్వాత్, అవిద్యని మనం నెగేట్ చేసేసాము, నాశనం చేసేసాము. సా, అలా నాశనం చేయబడిన అజ్ఞానం. సా అంటే ఆ అజ్ఞానం. ఏ అజ్ఞానం? నాశనం చేయబడిన అజ్ఞానం. నైవ బాధతే, అది మళ్ళీ వెనక్కి వచ్చి నైవ బాధతే విద్యాం, విద్యను అంటే జ్ఞానాన్ని, విద్యను మళ్ళీ ఆటంకపరచలేదు. దానికి భిన్నంగా శ్రద్ధగా గనక ఆత్మజ్ఞానం పొంది ఉంటే ఏదైనా తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు దానంతట అదే మీరు ప్రయత్నం చేయని అవసరం లేకుండానే తత్వాసనాహ అంటే అవిద్యా వాసనాహ. వాసనాహ అనేది ప్లూరల్, బహువచనం. అనేక ఆలోచనలు వస్తాయి. నేను కర్తను, నేను భోక్తను, నాకు రాగద్వేషాలున్నాయి, నాకు కామక్రోధాలున్నాయి, నేను అన్నను, నేను భర్తను. ఈ ఆలోచనలన్నింటినీ ఏం చేస్తుంది? నిమిత్తత్వం యాంతి. ఈ అవిద్యావాసనలన్నీ ఏమవుతాయి అంటే నిమిత్తత్వం యాంతి, అవి కారణం అవుతాయి. దేనికి కారణం అవుతాయి? విద్యా స్మృతేహే అంటే విద్యా వృత్తులను బయలుదేరదీయటానికి కారణం అవుతాయి. సురేశ్వరాచార్యుల వారు కొంచెం కాంప్లికేటెడ్ గా చెప్తారు అని చూస్తూ వస్తున్నా. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఒకసారి నాశనమైన విద్య మళ్ళీ తిరిగి రాలేదు, అందువల్ల అది తిరిగి వచ్చి జ్ఞానాన్ని ఎదుర్కొనలేదు. దానికి భిన్నంగా ఒకవేళ మీలో అవిద్యా వాసనలు గనక రేగితే ఆ అవిద్యా వాసనలే విద్యా స్మృతి కలగటానికి కారణం అవుతాయి. అది దాని అర్థం. అక్కడ విద్యా స్మృతులు అంటే జ్ఞాన వృత్తులు. అహం బ్రహ్మ అస్మి,
అహం శుద్ధ అస్మి, అహం నిత్య బుద్ధ అస్మి, ఇలాంటి ఆలోచనలను అవంతట అవే ఈ అవిద్యా వాసనలే లేపుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎప్పుడూ జ్ఞానాన్ని చాలా శ్రద్ధగా అంకిత భావంతో నేర్చుకున్నప్పుడు వస్తుంది ఇది. సో జ్ఞానం, నేర్చుకున్న జ్ఞానం వృధా పోదు, అది మాయమైపోదు, మీలోనే పదిలంగా ఉంటుంది. సో జ్ఞానస్య నాశః నాస్తి, జ్ఞానం నాశనం అయిపోయింది, అజ్ఞానం మళ్ళీ పుట్టుకొచ్చింది, ఇవన్నీ అర్థం లేని ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలని ఎంటర్టైన్ చేయకండి అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. అందువల్ల అజ్ఞానస్య పునరుత్పత్తి నైవ అస్తి, ఈ రెండు వాక్యాలు బాగా గుర్తుంచుకోవాలి. ఏమిటది? జ్ఞానస్య నాశః నాస్తి, ఒకసారి పొందిన జ్ఞానం నాశనమయ్యే ప్రసక్తే లేదు. అలాగే అజ్ఞానస్య పునరుత్పత్తి నైవ అస్తి, ఒకసారి పొందిన జ్ఞానం నాశనమయ్యే ప్రసక్తి లేదు. ఈ రెండు వాక్యాలను బాగా గుర్తుంచుకోవాలి. ఏమిటవి? జ్ఞానస్య నాశః నాస్తి అంటే ఒకసారి పొందిన జ్ఞానం నాశనమయ్యే ప్రసక్తి లేదు. అలాగే అజ్ఞానస్య పునరుత్పత్తి నైవ అస్తి, ఒకసారి నాశనమైన అజ్ఞానం మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. ధ్రువం, ఇది సత్యం. ఈ ధ్రువంని యాంతితో కలుపుకోవాలి. అంటే విద్యాస్మృతి కలుగుతుంది. యాంతి అంటే కలుగుతుంది. విద్యాస్మృతి కలిగి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. ఇది చాలా పవర్ఫుల్ శ్లోకం. ఇది మనం గుర్తుంచుకుని ఈ అద్వైత బోధనలో నిలవాలి అని చెప్తున్నారు మన స్వామీజీ. ఎప్పుడైతే అద్వైత జ్ఞానం శ్రద్ధగా అకుంఠిత దీక్షతో తపనతో నేర్చుకుంటామో అప్పుడే మనం దాన్ని జీవితంలో వినియోగించగలం, దాని నుంచి శక్తిని కూడగట్టుకోగలము. ఎటువంటి పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కోగలం. ఇందాకే చూసాను, ఈ జ్ఞానం వల్ల నేను తట్టుకుని నిలబడగలిగాను అని ఒక శిష్యురాలు వచ్చి చెప్పింది అనే విషయం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అలా అకాడమిక్ ఇంట్రెస్ట్ గా పొందటం కాదు, జీవితాన్ని మార్చుకునేందుకు వీలుగా ఎవరికి వారే తీర్చిదిద్దుకోవాలి. నేను ఈ జ్ఞానానికి సరెండర్ అవుతాను అని నిశ్చయం చేసుకోవాలి. సో ఈ జ్ఞానం జీవితంలో తోడ్పడాలి అంటే 3 స్టెప్స్ పాటించాలి. వాటిని NSA అంటున్నారు స్వామీజీ. స్వామీజీ ఇలా గుర్తుంచుకోవాల్సిన వాటికి ఆక్రోనిమ్స్ అంటారు, అబ్రివియేషన్స్ ఇస్తారు. NSA. ఇంకా నైష్కర్మ్య సిద్ధి నేర్చుకున్నాక మీకు NSA మీ బుర్రలో ఉండిపోవాలి. N అంటే నిశ్చయం, S అంటే సంకల్పం, A అంటే అభ్యాసం. వీటిని కొంచెం వివరంగా చూద్దాం. ముందు జ్ఞానాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. నేను బ్రహ్మను అనే జ్ఞానం బాగా జీర్ణం అవ్వాలి. అప్పుడు ఈ జ్ఞానానికి నేను సరెండర్ అవుతాను, ఈ జ్ఞానాన్నే నా జీవితంలో పాటిస్తాను అనే నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం చేసుకున్నాక ఒకరోజు సంకల్పం చేసుకోవాలి. న్యూ ఇయర్స్ డే రోజు ఈ ఏడాది ఎవరితో పోట్లాడను, అబద్ధం ఆడను, ఈ వేదాంత క్లాస్కి రోజు వెళ్తాను, ఇలా కొన్ని నిశ్చయాలు చేసుకుంటారు. మర్నాడే ఏదో కారణం వల్ల వీటన్నింటిలో ఒకటో అన్నీయో పారద్రోలే అవకాశం వస్తుంది. కానీ ఈ సంకల్పం అలా ఉండకూడదు. ఇది ఒక సంకల్పం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేలాగా ఉండాలి. ఏమిటా సంకల్పం? నేను పొందిన జ్ఞానాన్ని వృధా పోనివ్వను, దాన్ని అణువునా జీర్ణించుకుని నాకే పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనే గట్టి ధైర్యాన్ని పెంపొందించుకుంటాను అని సంకల్పం తీసుకోవాలి. అప్పుడే జ్ఞానయోగం పనిచేయటం మొదలవుతుంది. ఈ నిర్ణయం తీసుకోవటమే చాలా కష్టం. నిర్ణయం తీసుకున్నాక దానికి తగ్గట్టుగా మార్పు చేసుకోవటం ఇంకా కష్టం. ఆ మార్పు చేసుకోవాలంటే నేర్చుకున్న జ్ఞానం మీద అంతులేని శ్రద్ధ, నమ్మకం ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుంది? చాలా మంది కుంటి సాకులు ఇస్తూ ఉంటారు. ఈ జ్ఞానానికి సరెండర్ అవటానికి ఇష్టం లేని వాళ్ళు అనేక కుంటి సాకులు ఇస్తారు. నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనో, నాకు బుకిష్ నాలెడ్జ్ ఉంది కానీ సాక్షాత్కారం కాలేదు అనో, అనుభవం లేదు అనో అంటారు. అందువల్ల వారు జీవితానికి దీన్ని అన్వయించలేకపోతారు.
కాబట్టి అభ్యాస 3వ స్టెప్ అయిన అభ్యాస చేయలేకపోతారు. అభ్యాస అంటే దాన్ని ఆచరణలో పెట్టడం. అధ్యాస వేరు, అభ్యాస వేరు. అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్, పొరపాటు పడటం. అభ్యాస అంటే సాధన చేయటం. కానీ ఈ సాధన దాకా చాలా మంది రాలేరు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఏవో కుంటి సాకులు చెప్పి వేదాంతాన్ని జీవితానికి అన్వయించరు. వాళ్ళొక సర్దుబాటు చేసుకుంటారు. కాంప్రమైజ్డ్ డీల్ అంటాం. ఈ జ్ఞానం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, సూపర్ గా ఉంది. నైష్కర్మ్య సిద్ధి అద్భుతం, పంచదశి ఇంకా అద్భుతం. స్వామీజీ చాలా బాగా చెప్పారు. స్వామీజీ చెప్పినట్టే గురువులు కూడా చాలా బాగా చెప్పారు. కానీ అంటారు, ఈ కానీలోనే వస్తుంది తంట. ఇలా చాలా మంది అంటారు. ఎంత బాగుందంటే వారు గురువులు చెప్పిన దాంట్లోంచి నోట్స్ కూడా రాసుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళాక వాటిని తీసుకెళ్లి భద్రంగా వారి షో కేసులో పుస్తకాల షెల్ఫ్ లో పెట్టుకుంటారు, కానీ వాడరు. వారి కాంప్రమైజ్డ్ ఫార్ములా ఏమిటి అంటే వేదాంత ఫర్ క్లాస్, భగవాన్ ఫర్ లైఫ్. కావాలని ఇంగ్లీష్ లో చెప్తున్నాను, అవి బాగా గుర్తుంటాయి. చాలా మంది వేదాంతం నేర్చుకున్నాక కూడా ఈ శిష్యుడి లాంటి వారు ఉంటారు. వాళ్ళు వేదాంత ఫర్ క్లాస్, భగవాన్ ఫర్ లైఫ్ అంటారు. అంటే వేదాంతం నేర్చుకునేందుకే పనికి వస్తుంది, కానీ జీవితంలోని సమస్యలు ఎదుర్కోవాలంటే భగవంతునికి ప్రార్థన చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. నీవే తప్ప ఇతప్పరం వేరుగా అని భగవంతుణ్ణి కోరాలి అనే ఉద్దేశంలో ఉంటారు. సురేశ్వరాచార్యుల వారు ఇలాంటి వారిని ఏమీ విమర్శించటం లేదు, తప్పు లేదు. భగవంతుణ్ణి ప్రార్థించండి. మీకు ఈ ఫార్ములా నచ్చితే దీనిలో కొనసాగండి. మీరు జ్ఞానయోగానికి రాలేను అంటే కనీసం కర్మయోగిగా ఉండండి. జ్ఞానయోగాన్ని నేను అడ్మైర్ చేస్తాను, కానీ జీవితంలో ఒడిదుడుకులకు కర్మయోగం పాటిస్తాను అంటే ఓకే, మీ ఇష్టం అంటారు సురేశ్వరాచార్యుల వారు. ముందు జ్ఞానయోగానికి కర్మయోగానికి మధ్య భేదం ఏమిటి? కర్మయోగి తన క్లిష్ట సమయంలో భగవంతుని మీద ఆధారపడతాడు. జ్ఞానయోగి తన క్లిష్ట సమయంలో భగవంతుని బోధ మీద ఆధారపడతాడు. ఈ వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్తు పరమాత్మ నుంచే వచ్చింది. సో ఈ బోధ పరమాత్మని బోధ ఇది. అందువల్ల కర్మయోగికి భగవంతుని మీద మాత్రమే శ్రద్ధ ఉంటుంది. జ్ఞానయోగికి భగవంతుని మీద, భగవంతుడిచ్చిన శాస్త్రం మీద కూడా శ్రద్ధ ఉంటుంది. అందువల్ల జ్ఞానయోగి ఎంతైనా కర్మయోగి కన్నా శక్తివంతమైన వాడే. కానీ దీనికి వచ్చి తీరాలి అని శాస్త్రము బలవంత పెట్టదు, గురువులు బలవంత పెట్టరు. మీరు కర్మయోగంలో ఉంటాను అంటే సంతోషం, మీరు ఉండగలిగిన నాలు ఉండండి. కానీ ఎప్పుడో అప్పుడు ఈ ఎన్ఎస్ఏ పాటించక తప్పదు. అంటే నిశ్చయం, జ్ఞానయోగమే ఉపయోగకరం అనే నిశ్చయం చేసుకుని, సంకల్పం చేసుకుని దానిలో నిలబడటానికి అభ్యాస చేయాలి. అప్పుడే అది మీకు ఆదుకుంటుంది అని చెప్తున్నారు. ఈ ఎన్ఎస్ఏని మీరు పోస్ట్పోన్ చేయగలరేమో కానీ పూర్తిగా అవాయిడ్ చేయలేరు. మీరు జీవితంలో పరిపూర్ణంగా ఉండాలి అంటే దీనికి రాక తప్పదు. అంటే జ్ఞానయోగానికి రాక తప్పదు. మీరు ఇప్పుడే రాను అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ వస్తాను అంటే ఐ యామ్ విత్ యూ, నేనున్నాను మీకు హెల్ప్ చేయటానికి. ఎవరంటున్నారు? సురేశ్వరాచార్యుల వారు అంటున్నారు. ఇదంతా ధ్రువం అన్న మాటకి వివరణ. ఇప్పుడు 39 గద్యంకి వెళ్దాము. కర్మ జ్ఞాన సముత్తత్వాత్ ఇత్యుక్తో హేతుః తస్య చ సమర్థనం పూర్వమేవాభిహితం హితం సంప్రేప్సతామిత్యాదినా తదభ్యుచ్చయార్థం అవిద్యాన్వయేన చ సంసారాన్వయిత్వం ప్రదర్శయిష్యామిత్యత ఆహా. ఇంకొక అంశంలోకి అడుగు పెట్టబోతున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇక్కడ ఈ గద్యంలో దానికి ఉపోద్ఘాతాన్ని ఇస్తున్నారు. ఇంతవరకు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ ఉపోద్ఘాతంలో చూస్తాం. కర్మాజ్ఞాన అంటే దాన్ని సరిగా విడదీసుకోవాలి. కర్మ అజ్ఞాన సముత్తత్వాతిథి, కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది. హేతువు ఉక్తి అని తర్కం ద్వారా ఇంతవరకు నిరూపించుకు వచ్చాను అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి
అజ్ఞానాన్ని కర్మ నాశనం చేయలేదు, అందువల్ల కర్మ వల్ల మోక్షం రాదు అని నిరూపించుకు వచ్చారు. తస్య చ సమర్థనం పూర్వమేవ అభిహితం. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు నేను ముందే నిరూపించాను. పూర్వమేవ ముందే అభిహితం ఇచ్చాను. ఏమిటిచ్చాను? తస్య చ సమర్థనం. కర్మ వల్ల మోక్షం రాదు, ఎందువల్లనంటే కర్మ అజ్ఞానం వల్ల పుట్టింది అనే విషయాన్ని నేను ముందే నిరూపించాను. హితం సంప్రేప్సతాం ఇత్యాదివా. హితం సంప్రేప్స్యతాం. నాకు ఎవరైనా వైదిక కర్మలు ఎందుకు చేస్తున్నారు అంటే వేదం ఈ కర్మలు చేయమని నిర్దేశించలేదు. అతను నాకు దీనివల్ల హితం కలుగుతుంది, నాకు దీనివల్ల మంచి జరుగుతుంది అనుకుని చేస్తున్నాడు తప్పితే వేదం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, కర్మ చేయమని ప్రేరేపించదు, కోరిక ప్రేరేపిస్తుంది అని మనం అంతకుముందు చూసాం. సో వేదం కానీ ప్రమాణం కానీ జ్ఞానం ఇస్తుంది, అక్కడితో దాని బాధ్యత తీరిపోతుంది. దానివల్ల ఇప్పుడు పుత్రకామేష్టి యాగం గురించి చెప్తుంది. ఉదాహరణకు పుత్రకామేష్టి యాగం చేయాలని అందరికీ కోరిక పుట్టదు కదా, పుత్రులు కావాలి అనుకున్న వాళ్లే చేస్తారు. అందువల్ల వేదం కూడా కర్మ చేయమని ప్రోత్సహించదు, కర్మకి కారణం కోరిక అని ఎస్టాబ్లిష్ చేశారు. అందువల్ల తత్ అభ్యుచ్చయార్థం, ఈ కారణాన్ని ఇంకొంచెం నిరూపించటం కోసం నేను మళ్ళీ దాన్ని డిస్కస్ చేయబోతున్నాను అంటున్నారు. అజ్ఞానం వల్ల కర్మ పుట్టింది అని అంతకుముందు చెప్పారు. అజ్ఞానం వల్ల అపూర్ణత్వం కలుగుతుంది, అపూర్ణత్వం వల్ల కామం అంటే కోరిక కలుగుతుంది, కోరిక వల్ల కర్మ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అవిద్య కామ కర్మ, ఈ పదం మనం బృహదారణ్యకంలో చాలాసార్లు చూస్తాం. సో రూట్ కాజ్ ఆఫ్ సంసారం ఏమిటంటే అవిద్య కామ కర్మ. ఇంతవరకు అవిద్య కామ కర్మ గురించి చెప్పారు. ఇప్పుడు ఇంకొక అంశం చెప్పబోతున్నారు. అదేమిటంటే అవిద్య వల్ల కర్మ చేయటమే కాదు, కర్మ చేస్తున్నంతసేపు అవిద్య కొనసాగుతుంది. అవిద్య కొనసాగితే అవిద్యతో పాటు సంసారం కూడా కొనసాగుతుంది అని ఇక్కడ నిరూపించబోతున్నారు. సో అవిద్య కర్మతో కొనసాగుతుంది. అవిద్యాహ అన్వయాహ, అన్వయాహ అంటే తోడుగా ప్రయాణం చేస్తుంది. అవిద్య కర్మకు తోడుగా ప్రయాణం చేస్తుంది. అవిద్య తోడుగా ప్రయాణం చేస్తుంది కాబట్టి సంసారం ఏమిటి? అవిద్య జనిత సంసారం, అజ్ఞానజన్య సంసారం అని చూస్తూ వస్తున్నాం. కాబట్టి అవిద్యతో పాటు సంసారం కూడా కొనసాగుతుంది. అగ్నిహోత్రి వాజ్పేయి అంటాం కర్మలు చేసేవారిని, అంటే కర్మలు ఎక్కువ చేసేవారిని ఈ విధంగా చెప్తాం. వారు అవిద్యా అన్వయేన, వారు ఇలా కర్మలు చేస్తుండటం వల్ల వారితో పాటు అవిద్య కూడా కొనసాగుతోంది. దానివల్ల సంసార అన్వయిత్వం, దానివల్ల సంసారం కూడా కొనసాగుతోంది. ఇది ప్రదర్శయిష్యామి, ఆ విషయం ఇప్పుడు నిరూపిస్తాను. ఇత్యత ఆహ అని చెప్తున్నారు రచయిత అని సురేశ్వరాచార్యుల వారు చెప్తున్నారు. రచయిత ఎవరు? ఆయన ఉపోద్ఘాతం రాస్తున్నారు కాబట్టి రచయిత చెప్తున్నారు అన్నారు. ఇక్కడ ఉద్దేశం ఇంతవరకు కర్మ వల్ల మోక్షం రాదు, ఎందువల్లనంటే కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది అని నిరూపించారు. ఇప్పుడు ఆ అజ్ఞానం పుట్టడమే కాదు, కర్మ చేస్తున్నంతసేపు దాంతో పాటు ప్రయాణం చేస్తుంది, అలాగే సంసారం కూడా ప్రయాణం చేస్తుంది అని నిరూపించబోతున్నారు. శ్లోకం చూద్దాం. బ్రాహ్మణ్యాధ్యాత్మకే దేహే లాత్వానాత్మేతి భావనా శ్రుతే కింకరతామేతి వాగ్మన కార్యకర్మసు. అంతా సాంకేతిక పదజాలం, వాదన కూడా సాంకేతిక పరంగా ఉంటుంది. వైదిక కర్మలు చేయాలి అంటే అనేక అర్హతలు ఉండాలి. జ్ఞానం పొందాలి అంటే అర్హత, సాధన, చతుష్టయ సంపత్తి ఉండాలి. కానీ కర్మ చేయడానికి ఇది పనికిరాదు. సాధన చతుష్టయ సంపత్తి దానికి విరోధి అవుతుంది. కర్మకు కావాల్సిన అధికారం వేరే. అవేమిటి? వర్ణం, ఆశ్రమం. వర్ణం అంటే 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు. ఆశ్రమం కూడా 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. కర్మ చేయాలి అంటే
ఒక్కో కర్మ దానికి తగ్గ వర్ణానికి చెందిన వాడే ఉండాలి, దానికి తగ్గ ఆశ్రమం ఉండాలి. ఉదాహరణకు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అంటే అతను బ్రాహ్మణుడై ఉండాలి, గృహస్థై ఉండాలి. అలాగే రాజసూయ యాగం చేయాలంటే క్షత్రియుడై ఉండాలి, అతను బ్రాహ్మణుడై ఉండటానికి వీల్లేదు. బ్రాహ్మణుడు చేయిస్తాడు, ఒకవేళ తనకి తాను చేసుకున్నా దానివల్ల కలిగే అదృష్ట ఫలం కలగదు. దృష్ట ఫలం ఏమైనా కలుగుతుంది కానీ అదృష్ట ఫలం కలగదు. అందువల్ల ఏ వర్ణానికి తగిన యజ్ఞం ఆ వర్ణానికి ఉంటుంది, ఏ ఆశ్రమానికి తగిన యజ్ఞం దానికి ఉంటుంది. అందువల్ల అదృష్ట ఫలం కలగాలి అంటే శాస్త్రం విధించినట్టుగానే కర్మలు చేయాలి. సో ఎందుకు ఈ ఆశ్రమ ధర్మం ఉండాలి అంటే ఏ యజ్ఞం చేయాలన్నా, మీరు వరలక్ష్మి వ్రతం చేయాలన్నా, వినాయక చవితికి వినాయక వ్రతం చేయాలన్నా కూడా సంకల్పం వస్తుంది. సంకల్పంలో పేరు గోత్రం అవన్నీ వస్తాయి. అక్కడ వర్ణాశ్రమ విషయం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అందువల్లనే స్వామీజీ అంటారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసేటప్పుడు బ్రాహ్మణుడు పెళ్లి చేయించడానికి ఇబ్బంది పడతాడు. ఏ వర్ణానికి తగ్గట్టుగా పెళ్లి చేస్తాడు, అక్కడ అతను సంకటంలో పడతాడు అంటున్నారు. ఇప్పుడు ఈ వర్ణాశ్రమ అభిమానం ఉండాలి అంటే ఈ వర్ణాశ్రమ అభిమానం ఆత్మదా అనాత్మదా? అనాత్మదే ఖచ్చితంగా, అందులో సందేహం ఏం లేదు. ఎందువల్లంటే ఆత్మ గురించి నేర్చుకున్న లక్షణాల్లో అద్రేశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం. గోత్రం లేదు, వర్ణం లేదు. కాబట్టి ఆత్మ చేయలేదు యజ్ఞాలు, అనాత్మే చేయగలదు. అందువల్ల కర్మ చేస్తున్నంతసేపు నేను ఆత్మను అనే విషయం మర్చిపోవాలి, ఆ స్వరూపాన్ని మర్చిపోవాలి. అనాత్మతో మమేకం చెందుతాడు. దీన్ని అధ్యాస అంటారు. అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్, నేను అనాత్మను అనుకోవటం అధ్యాస. అది ఎందువల్ల ఏర్పడుతుంది? అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి అజ్ఞానం కర్మతో పాటు ప్రయాణం చేస్తుంది. చూసారా ఎలా డెవలప్ చేసుకొస్తున్నారు? కర్మ చేయాలి అంటే అజ్ఞానం వల్లనే కర్మ చేస్తారు. కాబట్టి కర్మ చేస్తున్నంతసేపు అజ్ఞానం వెన్నంటే ఉంటుంది. మరి వైదిక కర్మ చేస్తున్నాడు అంటే వర్ణాశ్రమ ధర్మాలను ఇవోక్ చేస్తున్నాడు అంటే అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి అతను జ్ఞానం పొందలేడు, అందువల్ల మోక్షం రాదు. ఎంత కోపమో చూడండి సురేశ్వరాచార్యుల వారికి. కర్మ వల్ల మోక్షం రాదు అని అనేక కోణాల్లోంచి చెప్తున్నారు. అంత మాత్రాన ఆయన కర్మని ద్వేషిస్తున్నారు అనకూడదు. ఆయనే కర్మ ఎందుకు చేయాలి, ఎంత మేరకు చేయాలి, దాని పరిమితులు ఏమిటి అనేది ముందు ముందు చెప్పుకొస్తారు. సో భావనాం అంటే అభిమానం. ఏం అభిమానం? ఆత్మా ఇతి భావన. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, నేను ఫలానా వ్యక్తిగా, ఫలానా వ్యక్తి, ఫలానా వంశానికి చెందినవాడు, ఫలానా గోత్రీయుడు అనే దేహాభిమానం. ఆత్మజ్ఞానానికి వస్తే పోర్ట్ రిడక్షన్ అంటారు స్వామీజీ. కానీ కర్మకాండలో పోర్టు పెంచుకోవాలి అంటే పొజిషన్స్, ఆబ్లిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. గొడుగు కూడా అన్ని వర్ణాల వారికి చెయ్యరు. అందువల్ల వర్ణాశ్రమం ఖచ్చితంగా పనిచేస్తుంది. నాత్మేతి, దాన్ని నా ప్లస్ ఆత్మ అని విడదీయాలి. నా అంటే నెగటివ్ అర్థం కూడా వస్తుంది సంస్కృతంలో ఒక్కో సందర్భంలో, కానీ ఇక్కడ నెగటివ్ అర్థం కాదు, పురుష ఆత్మ. సో ఈ చేసే వ్యక్తి తన దేహాభిమానాన్ని లాత్వా పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవడం వల్ల అతను ఏమవుతున్నాడు? శృతేహే కింకరతాం. కింకరుడు అంటే దాసుడు. దేనికి? శృతికి. శృతి అంటే వేద పూర్వ భాగానికి. వేద పూర్వ భాగానికి దాసిగా మారుతున్నాడు. వేద పూర్వ భాగంలో దేనికి దాసిగా మారుతున్నాడు? అది మనం అంతకుముందు చూసాం. వేద విధి నిషేధ దాస భవతి. వేదం ఇవి చెయ్యి, ఇవి చెయ్యకు అని అనేకం నిర్దేశించింది, వాటికి దాసుడవుతున్నాడు. ఎంత రూత్లెస్ గా చెప్తున్నారో చూడండి. ఎవరైతే కర్మకాండకే అంకితమైపోయి కర్మలే చేస్తూ కూర్చుంటారో వారితో పాటు అజ్ఞానం ప్రయాణం చేస్తుంది అని ముందు చెప్పారు. ఇక్కడేమో ఆ అజ్ఞానంలో ఎంతగా కూరుకుపోతాడు అంటే అతను వేదానికి బానిస అయిపోతాడు అని అంటున్నాడు. అతని యజమాని అవ్వాల్సింది అహం బ్రహ్మాస్మి అనాల్సిన వ్యక్తి అహం దాసహ అస్మి
అంటున్నాడు. మనకి బృహదారణ్యకంలో కూడా వస్తుంది ఒక షాకింగ్ స్టేట్మెంట్. ఎవరైతే భక్తిలోనే ఉండిపోతారో వారిని దేవానాం పశువు అంటుంది ఆ ఉపనిషత్తు. దాని అవిద్యా సూత్రం అంటారు. అది శంకరాచార్యుల వారు మన గురువులో చెప్పినది కాదు, సాక్షాత్తు ఉపనిషత్తే చెప్తోంది. దేవానాం పశువు అని అంటే దేవతలకు పశువులాగా అయిపోతాడ. ఇప్పుడు మనకి చూడండి, ఒక 100 గొర్రెలున్నా కూడా ఒక గొర్రె ఎక్కడో తప్పిపోతే దాని గురించి తాపత్రయపడతాం. అలాగే దేవతలకు ఎంతమంది భక్తులున్నా కూడా ఒక భక్తుడు భక్తి మార్గం వదిలేసి జ్ఞాన మార్గానికి వెళ్తాను అంటే అతను వెళ్లకుండా అడ్డుపడతాడ. అతనికి ఏవో సిద్ధులు కలగజేసో అతనికి కోరిన కోరికలు తీర్చో ఏదో విధంగా తన వైపు తిప్పేసుకుంటాడు అని అందులో వస్తుంది. అలాగే ఇక్కడ ఇంచుమించు అదే అర్థంతో ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు అతను యజమాని అవ్వాల్సిన వ్యక్తి, బ్రహ్మ అవ్వాల్సిన వ్యక్తి వేదానికి బానిస అవుతున్నాడు. వైదిక కర్మలను, నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూ కూర్చుంటూ ఉంటాడు. ఎందువల్ల బానిస అంటున్నాడు? మోక్షం నిర్వచనమే బానిసత్వం నుంచి విముక్తి, సంసార బంధం నుంచి విముక్తి. ఇక్కడ సంసార బంధం కాదు, ఇతనికి బంధం ఏమిటి? వేదం అనే బంధం ఉంది. వేదం అనే బంధంలో కూరుకుపోయాడు కాబట్టి అతను ఎప్పటికీ మోక్షం పొందలేడు అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఏతి అంటే అవుతాడు, బానిస అవుతాడు. కర్మకాండ బానిస అయితే ఏం చేస్తాడు? పరుగులు తీస్తూనే ఉంటాడు. దేని వెంట పరుగులు తీస్తాడు? వాక్ మన కాయ కర్మసు. ఇదంతా ఒక్క వాక్యం. 3 రకాల కర్మలు చేస్తాడని మనం చూస్తూ ఉంటాం. అవి వాచిక కర్మ, మానసిక కర్మ, కాయిక కర్మ. ఈ 3 కర్మలు చేస్తూ ఉంటాడు. ఏ కర్మ చేయాలన్నా వీటిల్లో దేహాభిమానం ఉంటుంది. అందువల్ల అజ్ఞానం ప్లస్ అజ్ఞానజన్య అధ్యాస ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు 40 గద్య భాగానికి వెళ్దాం. యస్మాత్ కర్మ అజ్ఞాన సముత్తమేన తస్మాత్ తద్వ్యావృత్తౌ నివర్తత ఇతి ఉచ్యతే. ఇప్పుడు దానికి కాంట్రాస్ట్ అన్వయ వ్యతిరేకం అంటారు. అన్వయ వ్యతిరేకం చెప్తే విషయం బాగా అర్థమవుతుంది. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చెయ్యకపోతే ఇలా అవుతుంది అని చెప్పడం అన్వయ వ్యతిరేకం అంటారు. ఇంతకు ముందు ఏం చూసాం? అజ్ఞానం ప్లస్ అధ్యాస ఉంటే కర్మ చేస్తారు అని చూసాం. కాబట్టి ఇప్పుడు అజ్ఞానం లేకపోతే అధ్యాస ఉండదు, అప్పుడు కర్మ చేయలేరు. ఆ అర్థం వస్తుంది. యస్మాత్ కర్మ అజ్ఞాన సముత్థం ఏవ. సరిగా చెప్పాలి. యస్మాత్ జ్ఞాన సముత్థం అనకూడదు. అజ్ఞానం వల్ల, సముత్థం అంటే అజ్ఞానం నుంచి పుట్టటం వల్ల, ఏవ దాని వల్లనే, తత్ వ్యావృత్తౌ అజ్ఞాన నివృత్తి జరిగితే బ్రాకెట్లో కర్మ కలుపుకోవాలి. నివర్తతే ఇది ఉచ్యతే, కర్మ కూడా పోతుంది. అంటే కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి అజ్ఞానం పోతే కర్మ కూడా పోతుంది. అజ్ఞానం అధ్యాస ఉంటే కర్మ చేస్తున్నాం, లేకపోతే అంటే యస్మాత్ కర్మ అజ్ఞాన సముత్థం ఏవ, అజ్ఞానం వల్ల పుట్టిన ఈ కర్మ తత్ వ్యావృత్తౌ అజ్ఞాన నివృత్తి జరిగితే నివర్తతే ఇది ఉచ్యతే, కర్మ కూడా పోతుంది. అజ్ఞానం పోతుంది కాబట్టి కర్మ కూడా పోతుంది. ఎలా పోతుంది? జ్ఞానికి వర్ణాశ్రమ భేదాలు ఉండవు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను గృహస్థుని ఇవేవి అనడు. అందువల్ల అతను వైదిక కర్మ చేయలేడు. ఇప్పుడే చూసాం, వైదిక కర్మ చేయాలంటే ఒక వర్ణానికి చెందినవాడే ఉండాలి, ఒక ఆశ్రమానికి చెందినవాడే ఉండాలి. ఇది ఉచ్యతే. ఈ విషయం చెప్పబోతున్నాను ఈ రాబోయే శ్లోకంలో అని అంటున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సిన అన్వయ వ్యతిరేకం ఏమిటి అంటే అజ్ఞాన సత్వే కర్మ సత్వం, అజ్ఞాన అభావే కర్మ అభావ. సో దీని అర్థం ఏంటంటే అజ్ఞానం ఉంటే కర్మ చేయటం జరుగుతోంది, అజ్ఞానం పోతే కర్మ కూడా పోతోంది. ఆ విషయాన్ని 40వ శ్లోకంలో చెప్తాను అంటున్నారు. ముందు ఆ శ్లోకం చూద్దాం. దగ్ధాఖిలాధికారశ్చేత్ బ్రహ్మ జ్ఞానాగ్నినాముని వర్తమాన శ్రుతేర్మూఢ్ని
నైవ స్యాద్వేద కింకరః. ఇప్పుడు దానికి భిన్నంగా జ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్తున్నారు. చాలా తేలిక. జ్ఞాని వేద దాసుడవడు స్వామి అవుతాడు. అంటే మనం కర్మకాండ నుంచి జ్ఞానకాండకు వస్తే దాసుని భావన నుంచి స్వామి భావనకు వస్తాము. దాస భావనలో కొన్నాళ్ళు ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ ఎప్పటికీ అలా ఉండిపోకూడదు. స్వామి భావనకి రావాలి. స్వామి అంటే భగవంతునికి స్వామి అని కాదు, నేను బ్రహ్మను అనే జ్ఞానానికి రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి అంటే నాతో రండి, నాతో ప్రయాణం చేయండి, ఏం చేయాలో నేను చూపిస్తాను అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. సో ఆ దాస భావనను పోగొట్టుకుని స్వామి అవుదురు గాని నాతో రండి అంటున్నారు. మళ్ళీ స్వామి అంటే సన్యాసి అవ్వాలా అని భయపడి మానేనవసరం లేదు. ఆంతర సన్యాసం నేర్పిస్తారు, దానికి రండి అంటున్నారు. అది ఈ శ్లోకంలో 40వ శ్లోకంలో చెప్పారు, అది చూద్దాం. దగ్ధ అఖిల అధికార యస్య సహ. దగ్ధ అంటే కాల్చబడినది, అఖిల మొత్తం, అధికారం అంటే వర్ణాశ్రమ అధికారం ఉండాలి కర్మయోగానికి అని చూసాం. యస్య సహ అంటే అది మనం కలుపుకున్నాం. ఏ జ్ఞానికైతే ఈ అధికారిత్వం అనేది దగ్ధం అవుతుందో, ఎందువల్ల దగ్ధం అవుతుంది ఇప్పుడే చూసాం. అదృశ్యం అవర్ణం అగోత్రం అని. అతనికి వర్ణం ఉండదు, గోత్రం ఉండదు, కాబట్టి జ్ఞాని కర్మలు చేయలేడు. కాబట్టి అతని అధికారిత్వం దగ్ధమైపోతుంది. ఏ అగ్నిలో దగ్ధమవుతుంది? బ్రహ్మ జ్ఞాన అగ్నినా. అతను బ్రహ్మ జ్ఞానం పొందుతాడు, కాబట్టి జ్ఞానాగ్ని అతని అజ్ఞానాన్ని దహనం చేస్తుంది. అటువంటి వ్యక్తిని లేదా అటువంటి జ్ఞానిని మునిహి అంటుంది శాస్త్రం. మునిహి అంటే గడ్డాలు మీసాలు పెంచుకున్న ముని కాదు, జ్ఞానం పొందిన జ్ఞాని. అందువల్ల శృతేహే ఇతి చేత్ మనం కలుపుకుంటాం. అలా జ్ఞానాగ్నితో తన కర్మ చేసే అధికారిత్వం దగ్ధమై తనని తాను ఎలా భావిస్తాడు అంటే తను ఇంకా దాసుడు కాడు అని అర్థం చేసుకుంటాడు. ఈ శృతి విధి నిషేధ వాక్యాలకు లొంగడు. అందువల్ల వేద కింకరః నైవ స్యాత్. అంతకుముందు ఏమన్నారు? శృతేహే కింకరతాం ఏతి అన్నాడు, శృతికి దాసుడు అవుతాడు అని. ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్పి వేద కింకరః నైవ స్యాత్ అని చెప్తున్నారంటే ఇక అతను కర్మకాండకి బానిస అవడు. వేదం అంటే కర్మకాండ తీసుకోవాలి, ఇక్కడంతా శృతి అన్న కర్మకాండ తీసుకోవాలి, దానికి బానిస కాడు. భగవద్గీతలో కూడా శబ్ద బ్రహ్మ అధివర్తతే అని వస్తుంది. అతను వేద పూర్వ భాగాన్ని అధిగమిస్తాడు అని. ఇక్కడ కూడా అదే అర్థం వస్తుంది. ఈ వేద పూర్వ భాగానికి బానిస కాడు అంటే మరి ఎక్కడ ఉంటాడు అంటే శృతి మూఢ్ని. శృతి పైన కూర్చుంటాడు. లిటరల్ గా అర్థం తీసుకుంటే శృతి పైన కూర్చుంటాడు, వేద పూర్వ భాగం పైన కూర్చుంటాడు అని వస్తుంది. అంటే వేద అంత భాగానికి వెళ్తాడు, జ్ఞానం పొందుతాడు. దీన్ని భాష్యకారులు బాగా వర్ణిస్తారు. ఏమిటంటే జ్ఞాని వేదాంత భాగంలోని విషయ వస్తువు అవుతాడు. విషయ వస్తువు ఏమిటి? బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటి? నేనే బ్రహ్మను అనే జ్ఞానం పొందడం. ఆత్మ ఇస్ ఈక్వల్ టు బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి. కాబట్టి అతను వేద పూర్వ భాగానికి బానిస కాస్త జ్ఞానం పొందితే వేద అంత భాగంలో చెప్పబడిన బ్రహ్మ తానే అవుతాడు. ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. ఈ రెండిటి మధ్య భేదం చూసారా? వేద పూర్వ భాగం నువ్వు దాసుడివి, నువ్వు కర్మకాండ చెయ్యాలి, వాటి వల్ల నీకు ఈ ఫలాలు వస్తాయి అని నేర్పిస్తూ ఉంటుంది. కానీ వేద అంత భాగం నువ్వే బ్రహ్మవు, నువ్వు ఏ కర్మ చేయనవసరం లేదు, నువ్వు పూర్ణుడివి, దేని మీద ఆధారపడనవసరం లేదు అని నేర్పిస్తుంది. అవిద్య కామకర్మ వల్ల వేద పూర్వ భాగానికి దాసుడైతే జ్ఞానం వల్ల వేద అంత భాగంలో చెప్పబడిన బ్రహ్మ తానే అవుతాడు. ఇప్పుడు 41 గద్యం చూద్దాం. అథేతర ఘనతర విద్యా పటల సంవీత అంతఃకరణ అంగీకృత కర్తృత్వాది
అశేష కర్మాధికార కారణ విధి ప్రతిషేధ చోదనా సందంసోపదష్ట కర్మసు ప్రవర్తమాన. సో జ్ఞాని అవిద్య నుంచి, కర్మ నుంచి, తద్వారా సంసారం నుంచి విడిపడతాడు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అజ్ఞాని గురించి ఆల్టర్నేట్ గా జ్ఞాని అజ్ఞాని జ్ఞాని అజ్ఞాని గురించి చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు అజ్ఞాని గురించి చెప్తున్నాడు. అజ్ఞాని కర్మ చేస్తాడు. కర్మ చేస్తున్నంతసేపు అతనితో పాటు అజ్ఞానం ఉంటుంది అని చూసాం. వర్ణాశ్రమ ధర్మాల్లో ఇరుక్కుపోతాడు. అందువల్ల అతను వాటిని వదిలే అవకాశం లేదు. సంసారం నుంచి ఇంకా పెద్ద సంసారంలోకి వెళ్తాడు. కర్మకాండ ఎప్పటికీ సంసారం నుంచి బయటపడేలేదు. అజ్ఞానం, సంసారం వీటిలోనే తిరుగుతూ ఉంటారు. అంటే కర్మకాండ వృధానా అని అనకూడదు. తర్వాత సురేశ్వరాచార్యుల వారే దాని పరిమితి చెప్తారు అని చూసాం. సురేశ్వరాచార్యుల వారు ఇక్కడ చెప్తున్న అంశం, కర్మకాండ వాడండి, కానీ దాని నుంచి ఎదగండి, నా దగ్గరికి రండి, నేను మీరు మోక్షం పొందే మార్గం చూపిస్తాను అంటున్నాడు. అందువల్ల అథ ఇతర, జ్ఞాని కాకుండా ఇంకొకడున్నాడే అతను అంటే ఎవరు? జ్ఞాని కాకుండా ఇంకొకడున్నాడంటే ఎవరు? అజ్ఞాని. ఘనతర, ఇతనికి చాలా దట్టమైన అవిద్యా పటలం, పొర కమ్మి ఉందిట. ఏమిటా పొర? అవిద్యా పొర. ఒక దట్టమైన ముసుగు వేసేస్తే ఎదుర్కొన్నా ఉన్నదేది ఎలా చూడలేము. అలా ఇంకొక మహానుభావుడికి అవిద్య అనే, అజ్ఞానం అనే దట్టమైన ముసుగు కప్పబడి ఉందిట. అందువల్ల ఏమవుతోంది? సంవీత అంతఃకరణ, అతని అంతఃకరణం మీద ఈ ముసుగు కప్పబడటం వల్ల అది పని చేయటం లేదు. సంవీత అంటే బ్లైండ్ ఫోల్డెడ్, ముసుగుతో కప్పబడిపోయాడు. ఏమిటది? అంతఃకరణ అంటే మనసు లేదా బుద్ధి కప్పేయబడింది. అజ్ఞానం అనే పొర అతని బుద్ధిని కప్పేసింది. సింపుల్ గా అజ్ఞాని అయోమయంలో ఉన్నాడు అని చెప్పవచ్చు. కానీ ఈ అయోమయం ఎంత థిక్గా ఉంది అని నిరూపించడానికి ఇంత వాక్యం వాడారు సురేశ్వరాచార్యుల వారు. ఒక దట్టమైన గుడ్డ కప్పినట్టుగా అజ్ఞానం అనే పొర అతని బుద్ధిని కప్పివేసింది అని అంటున్నారు. అందువల్ల అంగీకృతం, తనకి తానే అంగీకరించుకున్నాడు. ఏమిటది? కర్తృత్వాది అశేష కర్మాధికారణ, నేను కర్తను. కర్తృత్వాది, కర్తృత్వం, ఆది ఎక్సెట్రా. నేను కర్తను, నేను భోక్తను, నాకు రాగద్వేషాలున్నాయి, నాకు దేహాభిమానం ఉంది అనే విషయాలు అనేకం తనకి తాను ఆపాదించుకుంటాడు. అశేష కర్మ అధికార కారణ, సో కర్మకి కావాల్సిన అధికారాలు నాకు ఉన్నాయి, అంటే క్వాలిఫికేషన్ నాకున్నాయి. ఏమిటా క్వాలిఫికేషన్? ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మాలు. అవి కూడా అశేష కర్మ, అనేక కర్మలు చేయటానికి కావలసిన అధికారం నాకుంది. ఆ కర్మలు ఏమిటి? విధి ప్రతిషేధ చోదన సందంస ఉపదష్ట. శాస్త్రం విధించిన విధి అంటే నియత కర్మలు, ప్రతిషేధ అంటే నిషేధ కర్మలు. సో విధి నిషేధ కర్మలు, చోదన కర్మలు చేయటానికి అతను ఆ కర్మల్లో కూరుకుపోయాడు. సందంస అంటే పటకారు. పటకారికి 2 కొమ్ములు ఉంటాయి. ఇక్కడ ఆ 2 కొమ్ములు, ఒకటి విధి, ఒకటి నిషేధ కొమ్ములు. వాటి మధ్య ఉపదష్ట, ఇరుక్కుపోయాడు. అజ్ఞాని ఈ కర్మలో ఇరుక్కుపోయాడు. పటకారు మధ్యలో ఒక వస్తువు చిక్కుకున్నట్టుగా ఇతను కర్మల్లో ఇరుక్కుపోయాడు. ముండకంలో అనేక కర్మలు వస్తాయి. దర్శమానం, పౌర్ణమాసం, చాతుర్మాసం, అతిథి పూజనం, వైశ్వదేవం, హుతం, విధి అంటూ అనేక కర్మలు వస్తాయి. వీటిలో అతను నిస్సహాయంగా ఇరుక్కుపోయాడు. ఎందువల్ల? కర్తృత్వ అభిమాన, నేను కర్తను అనే అభిమానం ఉండటం వల్ల. ఇది కాక ఇంకొక సంసారం ఉంది, ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు చెప్పట్లేదు. ఏమిటది అంటే భోక్తృత్వ అభిమానం. కర్తగా ఇవి చెయ్యాలి, కర్మలన్నీ చెయ్యాలి అనే అభిమానం. భోక్తగా ప్రారబ్ధ కర్మలో ఇరుక్కుపోతాడు. సుఖ దుఃఖాలు అనుభవించే వ్యక్తిని భోక్త అంటారు. సో అతను నేను అకర్తను, ఆ భోక్తను అని తెలుసుకుని ఫ్రీగా ఉండే బదులు వీటిలో నిస్సహాయంగా కూరుకుపోయాడు.
సురేశ్వరాచార్యుల వారు ఇక్కడ యుఎస్పి వాడుతున్నారు అంటున్నారు మన స్వామీజీ. యుఎస్పి అంటే యునీక్ సెల్లింగ్ ప్రపోజల్. వస్తువులకి అవి వాడుతూ ఉంటారు లౌకిక విద్యలో. అడ్వర్టైజ్మెంట్లలో మీకు ఈ ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఉందా, మా దగ్గరికి రండి, 10 రోజుల్లో నయం చేస్తే, ఈ మాత్ర వాడితే వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది, ఇలా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. వాటిని యునీక్ సెల్లింగ్ ప్రపోజల్ అంటారు. సురేశ్వరాచార్యుల వారు కూడా అడుగడికి నువ్వు కర్మలో కూరుకుపోతే జరిగే నష్టం ఇది, రా నా దగ్గరికి రా, నేను మోక్షం ఇప్పిస్తాను అని చెప్తున్నారు. సో కర్మసు ప్రవర్తమాన అంటే కర్మలో కూరుకుపోయిన వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. అదేమిటో 41 శ్లోకంలో చూద్దాం. సుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైర్నారకీం గతిం ఉభాభ్యాం పుణ్య పాపాభ్యాం మానుష్యం లభతే వసః. ఇది మనం భగవద్గీతలోను ప్రశ్నోపనిషత్తులోను చూసాము. గతి ఏమిటి అంటే ఒక అజ్ఞాని గతి. ఎందుకంటే జ్ఞానికి ప్రయాణమే లేదు, అతను మోక్షం పొందేస్తాడు, విదేహముక్తి పొందుతాడు. సో అజ్ఞాని ప్రయాణం ఏమిటి అంటే అతను శుభకార్యాలు ఎక్కువ చేస్తే స్వర్గాది లోకాలకు వెళ్తాడు, అశుభ కార్యం ఎక్కువ చేస్తే నరకాది లోకాలకు వెళ్తాడు. రెండు సమానంగా చేస్తే మనుష్య జన్మ పొంది ఈ మధ్యలోకంలో పుడతాడు. ఈ శ్లోకం తాత్పర్యం అది. ఆ నేపథ్యంతో ఆ శ్లోకం చూద్దాం. సుభైహి కర్మభి అని మనం కలుపుకోవాలి. దేవత్వం ఆప్నోతి, దేవత అవుతాడు అంటే పుణ్యలోకాలకు వెళ్తాడు అని. అలాంటప్పుడు పుణ్యలోకాలకు వెళ్ళటం మంచిదే కదా, ఎందుకు దీన్ని విమర్శిస్తున్నారు అని అడగవచ్చు. కానీ మీరు అడగరు, ఎందుకంటే మీరు వేదాంత శాస్త్రానికి వచ్చేసారు. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని నేర్చుకుంటారు. పుణ్యం పోగానే భూలోకానికి మళ్ళీ తిరిగి వస్తారు అని. కాబట్టి పుణ్యలోకం కూడా సంఖ్యల కిందికే వస్తుంది. అలాగే నిషిద్ధైహి, నిషిద్ధ కర్మలు చేసిన వాళ్ళు నారకీం గతిం, నరక లోకాలకు వెళ్తారు. రెండు సమానంగా ఉంటే ఉభాభ్యాం పుణ్య పాపాభ్యాం. ఉభాభ్యాం అంటే ఏమిటవి? పుణ్య పాపాభ్యాం. పుణ్యం పాపం రెండు సమానంగా ఉంటే మానుష్యం లభతే, మనుష్య జన్మను పొందుతారు. అంటే 6 నెలలు ఆనందంగా 6 నెలలు దుఃఖంగా ఉంటారు. అంటే 6 నెలలు ఎగ్జాక్ట్ గా 6 నెలలని కాదు, కొన్ని రోజులు ఆనందం, కొన్ని రోజులు దుఃఖం, ఒక్కోసారి 1 నిమిషమే ఆనందం, మరో నిమిషమే దుఃఖం, అలా పొందుతూ ఉంటాడు. ఎలా? అవసహ, ఇది చాలా ముఖ్యమైన పదం, నిస్సహాయంగా పొందుతాడు. అందులో అతని ప్రమేయం ఏమీ లేదు. ఇప్పుడు 42 గద్యం, అది చూద్దాం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతే ఘోరే దుఃఖోదదౌ ఖటీయంత్రవత్ ఆరోహావరోహాన్యాయేన అధమ మధ్యమోత్తమ సుఖ దుఃఖమోహ విద్యుచ్చపల సంపాతదాయిని విచిత్రయోనిః చండోత్పింజలక శ్వసన వేగాభిహత అంబోధి మధ్యవర్తి శుష్కాలాభువత్ శుభాశుభ వ్యామిశ్ర కర్మవాయు సమీరితః. సో ఈ సంసారం ఎలా బాధిస్తుంది, ఎలా పునరపి జననం పునరపి మరణం కలగజేస్తుంది అని చెప్పడానికి ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు దాన్ని భయంకరంగా వర్ణించుకు వస్తున్నారు. అతను ఒకసారి అధోలోకానికి వెళ్తాడు, ఒకసారి ఊర్ధ్వలోకానికి వెళ్తాడు, ఒకసారి ఉత్తమ జన్మ పొందుతాడు, ఒకసారి అధమ జన్మ పొందుతాడు. ఇవన్నీ ప్రారబ్ధం అనే గాలి ఎటు వీస్తే అటు వెళ్తాడు. అది ఎలా ఉంది అంటే ఒక ఎండిన సొరకాయని నీళ్ళలో వేస్తే ఆ నీటిలో ఆ గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయినట్టుగా ఈ జీవి, అజ్ఞాని జీవి, అది మర్చిపోకూడదు. అతను అటు ప్రయాణిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ జన్మ జన్మల్లో పడి తిరుగుతూ ఉంటాడు అనేది ఈ గద్యం సారాంశం. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. సో ఒక జీవుని ప్రయాణం, జీవించి ఉండగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం ఉంటే మరణించాక
ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ప్రయాణం అవుతుంది. కాబట్టి సంసార నిర్వచనం ఏమిటి అంటే శరీరం నుంచి శరీరానికి ప్రయాణించటం. ప్రయాణాలు 2 రకాలు. మీరంతటా మీరు ఇష్టపడి ఒక ప్రయాణాన్ని ఎన్నుకుంటే ప్యాకేజ్ డీల్ ఉంటూ ఉంటుంది. మీరు కావలసిన ప్యాకేజ్ ఎన్నుకుని దాని ప్రకారం ప్రయాణం చేయవచ్చు. ఇంకొక ప్రయాణం ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేసి వారికి ఇష్టమైనట్టుగా మిమ్మల్ని తిప్పటం. సహజంగానే ఈ రెండిట్లో మీరు ఎన్నుకున్న ప్రయాణం మీకు ఇష్టం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ జీవి ప్రయాణం మీరు ఎన్నుకున్నది కాదు. మీరు చేసిన కర్మల వల్ల వస్తుంది, కానీ ఇలాగే రావాలి అని మీరు నిర్దేశించలేరు. ఏ జన్మలోనో చేసుకున్న ఏ కర్మ వల్లనో ఒక జన్మను పొందుతారు. ఇదే జన్మ పొందాలి అని మీరు నిర్దేశించలేరు. కాబట్టి ఈ కర్మల వల్ల అనేక జన్మలు పొందుతూ మరణిస్తూ పుడుతూ మరణిస్తూ ఉంటుంటారు. అందువల్ల మీరు గత జన్మల ఫలం పోవాలి అంటే జ్ఞానానికి రాక తప్పదు. నిజానికి జ్ఞానానికి వచ్చాక కూడా ప్రారబ్ధ కర్మ తప్పదు అని చాలాసార్లు చూసాం. సంచిత కర్మలు దగ్ధమవుతాయి, ఆగామి కర్మలు అంటవు, కానీ ప్రారబ్ధ కర్మ తప్పదు. అజ్ఞానికి ఈ 3 కర్మలు ఉంటాయి. కాబట్టి అతను పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాడు. ఆ జన్మల వృత్తాంతం ఇక్కడ వర్ణిస్తున్నారు, అదేదో చూద్దాం. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతే సంసారే. ఆ బ్రహ్మ స్తంభ అంటే స్తంభం కాదు, బాకి ఒత్తుంటే అది స్తంభం. ఇక్కడ బాకి ఒత్తు లేదు. స్తంభ అంటే ఒక చిన్న మొక్క. బ్రహ్మ నుంచి చిన్న మొక్క దాకా సంసారం తప్పదు. అది కూడా ఎటువంటి సంసారం? ఘోరమైన సంసారం. దుఃఖ ఉదధౌ అంటే అనేక సుఖాలు కష్టాలు ఇస్తుంది అని ఎక్కువ దుఃఖాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏమిటా దుఃఖం? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం. జన్మ అంటే పుట్టడం, మృత్యు అంటే మరణించటం, జరా అంటే వృద్ధాప్యం, వ్యాధి అనారోగ్యం. ఈ 4ంటిని పుట్టిన ప్రతి జీవి తప్పించుకోలేడు. అజ్ఞానంలో ఉంటే ఇవి ఇంకా ఇంకా బాధిస్తాయి. అంతేకాదు ఎప్పుడూ ఒక జన్మలోనే ఉండలేరు కూడా. ఆరోహ అవరోహణ న్యాయేన. సో ఈ సూత్రం, న్యాయం అంటే ఇక్కడ సూత్రం, ఆరోహణ అవరోహణ సూత్రం ప్రకారం అంటే ఒక జన్మలో ఏదో ఊర్ధ్వలోకానికి వెళ్తాం, అంటే స్వర్గాది లోకాలు, పుణ్యలోకాలు అనేక ఉన్నాయి కదా, వాటిలో ఏదో ఒక దానికి వెళ్తాడు. లేదా ధన్మని కిందకి నరకలోకాల్లో ఏదో ఒక నరకలోకంలో పడతాడు. ఆ పైకి వెళ్ళి కిందికి రావడానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఘటీ యంత్రవతు అంటే పూర్వం గిలక బావులు ఉండేవి. దానికి ఒక తాడికి ఒక బకెట్ ని కట్టి ఆ బకెట్ ని కింద దింపి నీళ్లు తోడుతారంటే ఆ బకెట్ కిందికి వెళ్తూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది. ఆ బకెట్ కి ఏమీ స్వతంత్రం ఉండదు, ఆ వ్యక్తి ఎలా లాగితే అలా వస్తూ ఉంటుంది. అలా ఈ జీవి ప్రయాణం అతని కర్మల వల్ల పైకి కిందికి, పై లోకాలకి కింద లోకాలకి వెళ్తూ ఉంటాడు అని. ఏమిటా జన్మలు అంటే అధమ మధ్యమ ఉత్తమ 3 రకాల జన్మలు. వాటిలో సుఖ దుఃఖ మోహాలు అనుభవిస్తాడు. సో ఉత్తమ జన్మలో సుఖాన్ని, మధ్యమ జన్మలో దుఃఖాన్ని, అధమ జన్మలో మోహాన్ని అనుభవిస్తాడు. అవి ఎలా వస్తాయి? విద్యుత్ చపల సంపాత్, మెరుపు మెరిసి మాయమైనట్టుగా ఈ జన్మలో ఒక మెరుపు మెరిసి మాయమవుతాయి. దాయిని, సో ఈ జన్మ ఇటువంటి ఫలాలను ఇస్తుంది. ఇదంతా ఒకటే పెద్ద వాక్యం. సో ఈ జీవుడికి అనేక సుఖ దుఃఖాల అనుభవాలు అవుతుంటాయి. ఎలా అవుతాయి? విచిత్ర యోనిహి, విచిత్ర జన్మలు పొందుతూ ఉంటాడంటే ఆక్టోపస్ గా పుట్టచ్చు, అనకొండగా పుట్టచ్చు, వీటిలో ఏదైనా జన్మ రావచ్చు. అందువల్ల ఇటువంటి విచిత్ర యోనిలో పుట్టేది పోగొట్టుకోవాలి అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వ భావాలు పోవాలి. అవి పోవాలి అంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందాలంటే నా దగ్గరికి రండి అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.